హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు మనం వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్నే చికెన్ పలావ్ అని కూడా అంటారండి. కరెక్ట్గా సింపుల్గా చాలా టేస్టీగా పొడి పొడిగా రావాలి అంటే సరైన కొలతలతో ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం ఫస్ట్ మనము బాగా శుభ్రపరుచుకున్న 1/2 కిలో దాకా చికెన్ని తీసుకోండి. దీనిలోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 3 or 4 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి. తరువాత 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఆ తరువాత ఇందులోకి బాగా సన్నగా తరిగిన పుదీనాను గుప్పెడు, అలాగే కొత్తిమీరని గుప్పెడు వేసుకోండి. అలాగే ఇందులోకి 1 నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. ఇత్తనాలు అనేవి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోండి. మిశ్రమం మొత్తం బాగా ముక్కలకి పట్టేటట్టు ఇలా చేత్తో కలుపుకొని దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కిలో వరకు బాస్మతి రైస్ను కానీ మామూలు రైస్ను కానీ వేసుకోవచ్చు. నేను అయితే బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇలా సరైన కొలతలతో గ్లాస్తో కానీ కప్పుతో కానీ కొలుచుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని 1/2 అవర్ వరకు నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. 2 లేదా 3 బిర్యానీ ఆకులు, అలాగే 4 మరాఠీ మొగ్గ, 2 అనాస పూలు, అలాగే 4 యాలకులు వేసుకోండి. 2 ఇంచుల చెక్క, 4 లేదా 5 లవంగాలు వేసుకోండి. ఇప్పుడు వీటిని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని దీనిలోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని 1 కప్పు యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అనేది ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ అనేది అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తరువాత వీటిలోకి 2 or 3 టేబుల్ స్పూన్ అల్లం పేస్టుని యాడ్ చేసుకోండి. అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 4 చీల్చిన పచ్చిమిరపకాయలని, అలాగే 2 లేదా 3 టమోటాలని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేసుకోండి. మీకు మసాలా ఎక్కువ కావాలి అంటే కొంచెం 1 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా మూత పెట్టి మగ్గనివ్వండి. తరువాత ఓపెన్ చేసి ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. మీరు మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు, కానీ బాస్మతి రైస్ అయితే టేస్ట్ కొంచెం బాగా వస్తుంది. అవి కూడా హై క్వాలిటీలో తీసుకుంటే బాగా పొడి పొడిగా వస్తుంది. ఇలా బియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం దేనితో అయితే బియ్యాన్ని కొలుచుకుంటామో దానితో 2 కప్స్ బియ్యంకి 3 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి గుప్పెడు పుదీనాని, అలాగే గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసేసుకొని సాల్ట్ చూసుకోండి. మీకు ఎంత రుచికి కావాలో అంత సాల్ట్ని యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసేయండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని
ఒక 10 మినిట్స్ వరకు ఉడకబెట్టుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా హాఫ్ వరకు బాయిల్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. అంతే అండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా చికెన్ పలావ్ లేదా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ తర్వాత తీసుకొని దీన్ని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో రైసు. అయితే బాస్మతి రైస్ అనేది మంచివి తీసుకుంటే ఇలా బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. దీన్ని పెరుగు చట్నీలోకి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.